So, hi team, I'm Govindara team. I'm founder CEO to Dr. Prich Abroad MBBS Consultant Services. I'm an professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi Q&A session on MBBS Abroad 2020-25. So Q&A session andi ఇంత ముందు ఆల్రెడీ మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ క్యూఎన్ఎస్ చేస్తున్నామంటే ఒకసారి చూడండి. ఇప్పుడేంటంటే ఇంకా స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా డౌట్స్ చాలా క్వరీస్ వస్తున్నాయి అనమాట. సో కాబట్టి నేను ఎప్పటి నుంచి వచ్చేసరికి డైలీ క్యూఎన్ఏ చేస్తాను. మీకు ఎనీ డౌట్స్ ఎనీ క్వరీస్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, బడ్జెట్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు, అది వియత్నామా, జార్జియానా, కిర్గిస్తానా, లేదా రష్యానా, ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్, వాట్ ఎవర్ ద డౌట్స్, వాట్ ఎవర్ ద క్వరీస్. మీకు కట్ ఆఫ్స్ కూడా చెప్తాను ఇంకా కావాలంటే, మన ఏపీ తెలంగాణ సంబంధించి ఎప్పుడు ఏ సీట్ ఎంతవరకు కట్ ఆఫ్ వస్తుందో అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఎనీ డౌట్స్ ఎనీ క్వరీస్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. ఓకే. సో ఓకే, ఇంకో విషయం కూడా అండి, రష్యాలో వస్తారు సార్ మనకి టాప్ రష్యా టాప్ అండ్ యూనివర్సిటీస్ అండి. సో చాలా మంది ఏంటంటే యూఎస్ఎంఎల్, యూకే, కెనడా ఇవన్నీ క్రాక్ చేయడానికి మంచి యూనివర్సిటీస్ చూస్తున్నారండి. రష్యా అనేది ఫైనల్ డెస్టినేషన్ అండి. అద్భుతంగా ఉంటుంది కాలేజెస్, అవన్నీ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు టాప్ క్లాస్ మెడికల్ యూనివర్సిటీ ఉంటుంది. ఎవరైనా సరే మీరు సీట్ రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంకెవరో మీరు వియత్నామో, జార్జియాలో, కిర్గిస్తాన్లో 30-40 లక్షలు పెట్టే బదులు మంచి స్టూడెంట్స్, అది కూడా 300-400 స్కోర్ వచ్చిన కూడా వెళ్తున్నారు. సో బెటర్ టు రష్యా అనేది వెరీ బెస్ట్ ఆప్షన్ ఫర్. ఓకేనా, ఎవరైనా 30-35 లక్షలు బడ్జెట్ ఉంటే రష్యా ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దట్టు మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అదే బడ్జెట్లో మీకు ₹1,00,00,000 పెట్టిన అంత స్టాండర్డ్ మీకు ఏ కంట్రీలో రాదు. కాబట్టి మంచి స్టాండర్డ్స్, మంచి బడ్జెట్ ఉంది కాబట్టి రేపు ఫ్యూచర్లో బాగుంటుంది మీకు. ఇప్పుడంటే తెలియదు చాలా మందికి. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్, అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ని అవైలబిలిటీ ఉన్నాయి రష్యాలో. ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇవి మాత్రం చాలా లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటాయండి. ఓకేనా, ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిసిన జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే. సో అసలు ఈరోజు వచ్చిన క్యూఎన్ఏ వస్తుంది సార్. సో రష్యాలో వచ్చేసరికి లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందంట. ఆ లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంట కదండి. కిర్గిస్తాను, జార్జియా, వియత్నాం వచ్చేసరికి అసలు లైసెన్స్ ఎగ్జామే ఉండదంట. కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు, ఒక రష్యాలో మాత్రమే ఉంటుందంట లైసెన్స్ ఎగ్జాము. రిమైనింగ్ కంట్రీస్ ఏమీ ఉండవంట. అంటే రిమైనింగ్ కంట్రీస్ డమ్మీయా? అంతే కదా మరి. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా ఇస్తున్నారు అంటే డమ్మీ అన్నట్టే, ఇక మీకు స్టాండర్డ్స్ లేనట్టే. కాబట్టి మీరు ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అందుకని నేను చెప్పాను చాలా సార్లు కూడా మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయమని చెప్తున్నాము. సో మీకు ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మీకు ఏంటంటే అంటే మన ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చే ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డాక్యుమెంట్ అండి ఇది. సో ఈ డాక్యుమెంట్ లేకుండా మీరు వెళ్తే మాత్రం 100% ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. దీనికి పర్మనెంట్ ఎగ్జాంపుల్ అంటే మీకు కనిపించే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిలిపీన్స్ ఎంబీబీఎస్. ఫిలిపీన్స్ కూడా ఎన్నో సార్లు వాళ్ళు ఇండియన్ ఎంబసీలు ఎన్నో నెంబర్ ఆఫ్ అడ్వైజర్స్ ఇచ్చారు. వెళ్ళొద్దు, మీకు ఎన్నో ఫేక్ ప్రామిసెస్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత అక్కడ డ్యూరేషన్ ఇవన్నీ మ్యాచ్ వెళ్ళొద్దు అని చెప్తే చాలా మంది ఏంటంటే మన ఇంటి పక్క వాళ్ళు వెళ్ళారనో, లేకపోతే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఉందనో, ఇండియన్ ఫుడ్ ఉందనో, ఏసీ హాస్టల్స్ ఉన్నాయనో, ఇంగ్లీష్ మీడియం అనో, ఇంకా అంటే ఇంకా ఇష్టం అనమాట. ఇప్పుడు అడ్మిషన్ కోసం వచ్చేసరికి సో అడ్మిషన్ ఇంపార్టెంట్, స్టూడెంట్ కెరీర్ ఇంపార్టెంట్. ఎవరు కూడా స్టూడెంట్ కెరీర్ గురించి ఫోకస్ చేసేవాళ్ళు లేరండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ, సెలెక్ట్ చేసుకున్న కంట్రీని బట్టి మీ ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడేదో మీరు అనుకున్నట్టుగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అంతా పాత రోజులు అంటే సరే ఏదో విధంగా అటో ఇటో అయిపోయేది. బట్ ఇప్పుడు అలా లేదు. కాంపిటీషన్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది, వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. వర్క్ అంతా కూడా అంత ప్రాపర్గా ఉంటేనే మీరు ఫ్యూచర్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ప్రిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో వెళ్ళాము, ఏదో చదువుకున్నాము, ఏదో వచ్చాము, తిన్నాము, మళ్ళీ ఏదో రాసాము, ఏదో నార్మల్ లైఫ్ ఉంటే మాత్రం 100% సక్సెస్ అవ్వరు. వెళ్తేనా టాప్ నాచ్, లేదా అసలు వద్దు. మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్లో యూనివర్సిటీస్ అని అంతే, వెళ్తేనా మంచి యూనివర్సిటీకి వెళ్ళండి, లేకపోతే లాంగ్ టర్మ్లో లేదా వేరే కోర్సుకి వెళ్ళిపోండి. అనవసరంగా ఏదో చదివాము అన్న మన సాటిస్ఫాక్షన్ కోసం, పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ చదవద్దు ఎప్పుడు కూడా. మీరు వెళ్తేనా మంచి కాలేజీలో చదవండి. ₹1 ఎక్స్ట్రా 10 లక్షలు అప్పు తెచ్చాను చదివించుకోండి. 20 లక్షలు అండి, 22 లక్షలు అండి, 23 లక్షలు అండి, 21 లక్షలు అండి, 21.5 లక్షలు అండి, 16 లక్షలు అండి. ఇలా ప్లాన్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. బడ్జెట్ పెడితేనా మంచి కాలేజ్ చూసుకోండి. పిల్లలకి 160 వచ్చినా ప్రాబ్లం లేదు, జస్ట్ క్వాలిఫై అయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే రేపు ఎంబీబీఎస్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉండవు, ఓన్లీ ఎనాటమీ కాబట్టి ఈజీగా సక్సెస్ అవుతారు. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉండవు మీకు ఎంబీబీఎస్లో, ఏదో నార్మల్గా ఉంటుంది కెమిస్ట్రీ ఉన్నా. అసలు అయినా ఎంబీబీఎస్ సబ్జెక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈ ఇంటర్మీడియట్లా ఉండదు. కాబట్టి చూజ్ చేసుకుంటే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, లేదా హ్యాపీగా పారామెడికల్ కోర్సులో
లేదా బీ కేటగిరీ కదా, అసలు ఎంబీబీఎస్ చదవద్దు. ఎందుకంటే ఇండియాలో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే రేపు. అనవసరం ₹1,00,000 వేస్ట్ చేసుకోకండి. ఆ డబ్బులు అయితే బ్యాంకులో వేసుకుంటే హ్యాపీగా నెల ₹1,00,000 వస్తాయి. మీకు ఎందుకు అసలు ఈ చదువులు ఏమి అవసరంలా. ఓకేనండి, మీరు వెళ్తేనా మంచి కాలేజీకి వెళ్ళండి, వెళ్ళకపోతే అసలు వెళ్ళొద్దు. వెళ్తేనా మంచి కంట్రీకి వెళ్ళండి, లేకపోతే అసలు వద్దు. ఇప్పుడేదో వెళ్ళాము ఫిలిపీన్స్ మాదిరి ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఇలా కాదు మీరు ఆలోచించే డెసిషన్ తీసుకోవాల్సింది. అసలు ఆ కంట్రీ ఏంటి, అది డెవలప్డ్ కంట్రీయా కాదా, ఆ యూనివర్సిటీ ఏంటి, అది గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, అసలు గవర్నమెంట్ యూనివర్సిటీ ఏ రకమైన యూనివర్సిటీ, అది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ. అసలు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే ఏంటి, ఫెడరల్ యూనివర్సిటీ అంటే ఏంటి, స్టేట్ యూనివర్సిటీ అంటే ఏంటి, ఒక కంట్రీకి వెళ్ళే ముందు డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటి, అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటి, అసలు డెవలప్డ్ కంట్రీ కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి, అండర్ డెవలప్డ్ కంట్రీ అడ్వాంటేజెస్ ఏంటి, కిర్గిస్తాన్ ఎందుకు వెళ్ళాలి, వియత్నాం ఎందుకు వెళ్ళాలి, జార్జియా ఎందుకు వెళ్ళాలి, కిర్గిస్తాన్ ఎందుకు వెళ్ళాలి, సెంట్రల్ అమెరికా ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ అమెరికా, డైరెక్ట్ ఆస్ట్రేలియా, డైరెక్ట్ ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి, ప్రతిదీ మీకు తెలుసుకుండాలి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదైనా చెప్తారు. రష్యా గురించి కూడా చాలా మంది ఏదైనా చెప్పొచ్చు. యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా, రేపు యూఎస్ఎంఎల్ ఎలా, రేపు మెడికల్ ఫీజు ఎలా, రేపు మన కెరీర్ ఎలా, ఇలా మీరు డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మన డాక్టర్స్ అవుతాము, ఏదో అది ఇస్తున్నారంట, పెన్నులు ఫ్రీగా ఇస్తున్నారంట, బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారంట. ఇలా ఎప్పుడు డెసిషన్ తీసుకోండి. మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ లైఫ్ అంతా ఆధారపడుతుంది. మీరు ఇప్పుడు ఏదో నార్మల్గా ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, అది ఇస్తున్నారు మీరు వెళ్ళారు అనుకోండి, రేపు అంతా అదే. ఇప్పుడు ఏ విధంగా మనం వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వేసే స్టెప్పే మీ టోటల్ లైఫ్ అంతా డిఫైన్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇది ప్రొఫెషనల్ లైఫ్. 10th క్లాస్ అంటారు, ఏదో చాప్రీ కాలేజీలో చాప్రీ ఏదో స్కూల్లో చదివితే పెద్ద మ్యాటర్ కదా, గవర్నమెంట్ ఆ ప్రైవేట్ సంబంధం లేదు. ఇంటర్మీడియట్ అంటారు, సరే ఓకే నో ప్రాబ్లం. ఎంబీబీఎస్ అనేది ఇక్కడ నుంచి మీ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చదివే మీకు రేపు ఫ్యూచర్ అంతా ఇక్కడ ఇదే కదా, ఎంబీబీఎస్లోనే కదా. ఇది బేసిక్ స్టెప్స్ అనమాట. ఇంటర్మీడియట్ అంటారు, అంటే ఇంటర్ అయిన తర్వాత ఈడియట్ అని అవుతారు, సక్సెస్ అని అవ్వాలి. మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకున్నారు అనుకోండి 100% మంచి డాక్టర్ అవుతారు. మంచి డాక్టర్ ఎలా అవుతారు, మంచి డెసిషన్ తీసుకుంటే మంచి డాక్టర్ అవుతారు. మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోకుండా మంచి డాక్టర్ ఎలా అవుతారు? వాళ్ళు ఏదైనా చెప్తారు, అట్నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళండి, అట్నుంచి ఆస్ట్రేలియా, అట్నుంచి న్యూజిలాండ్ వెళ్ళండి. మీకు ఇంకో విషయం కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్, ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ అమెరికా ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ఆస్ట్రేలియా ప్రోగ్రామ్. అంటే ఎంబీబీఎస్తో పాటు మనం అమెరికా వెళ్దాం, ఆస్ట్రేలియా వెళ్దాం, మెడికల్ పీజీ ఇక్కడ చాలా కష్టం ఉంది అంటున్నారు. ఇండియాలో ఎక్కడా కష్టం లేదు. రూల్స్ మారిన తర్వాత అందరికీ మెడికల్ పీజీ సీట్లు ఫ్రీగా వస్తాయి. మీరు అనవసరంగా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని ప్లాన్ చేసుకున్నారు, ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతుంది, సక్సెస్ రేట్ జీరో, బిగ్ జీరో. ఇప్పటివరకు ఏపీ తెలంగాణ నుంచి ఇలా అమెరికా వెళ్ళి, జార్జియా నుంచి అమెరికా, కిర్గిస్తాన్ నుంచి అమెరికా, వియత్నాం నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు సక్సెస్ రేట్ ఇప్పటివరకు బిగ్ జీరో. ఎందుకంటే యూట్యూబ్లో అవ్వచ్చు, లేకపోతే మనకు టెలికాలర్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా సరే మీ కెరియర్ గురించి మీకు ఉండాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఉండాలి ప్రోగ్రామ్ మీద, మీకు క్లారిటీ ఉండాలి దాని మీద, వెళ్ళే రూట్ మీద. మనకి క్లారిటీ లేకుండా మనం వెళ్ళి ఏం సక్సెస్ అవుతాము? రేపు అల్టిమేట్ మనకి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నప్పుడు మనకి ఎండ్ రూట్ తెలియాలి. స్టార్టింగ్ రూటే కాదు తెలియాల్సింది, ఎండ్ రూట్ కూడా మనకి ఐడియా ఉండాలి. అప్పుడే మన జర్నీ స్మూత్గా ఉంటుంది. ఒకవేళ ఎత్తు పల్లాలు ఉన్నా మన ఈజీ టు మేనేజ్ అనమాట. ఓకే, మైండ్ అడ్జస్ట్ అవుతుంది. లేదా ఎప్పుడైతే జస్ట్ ఊరికే కళ్ళు మూసుకొని మీరు రన్నింగ్ రేస్లో ఉన్నారనుకోండి, ఈజీగా ఓడిపోవడానికి 100% ఛాన్సులు ఉంటాయి. ఈజీ టు ఓడిపోవడం. అదే మనం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకుంటే సక్సెస్ అనేది పెద్ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టే కాదు. దాన్ని బట్టి మీరు అందుకే చెప్పేది ఇక్కడ యూనివర్సిటీ సెలక్షన్, కంట్రీ సెలక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే ఈసారి క్వీన్ చూద్దామండి. సో అసలు వై డెవలప్డ్ కంట్రీస్, ఫస్ట్ క్వశ్చన్ సార్ రష్యన్ లాంగ్వేజ్ అండి. రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందని అడుగుతున్నారండి. సార్ రష్యాలో వచ్చేసరికి లైసెన్స్ ఎగ్జామ్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుందండి. లోకల్ స్టూడెంట్స్ అంటే లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియం చదువుతాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. లోకల్ మీడియం అంటే రష్యన్ మీడియం ఎవరైతే చదువుతారో వాళ్ళకి రష్యన్ లాంగ్వేజ్లో ఉంటాయి. జస్ట్ మిమ్మల్ని ఏంటంటే అడ్మిషన్ కోసం కన్ఫ్యూజ్ చేయడమే. అర్థమైందండి? అడ్మిషన్ కోసం మాత్రం కన్ఫ్యూజ్ చేయడమే. రష్యన్ లాంగ్వేజ్ ఎవరైతే రష్యన్ మీడియంలో చదువుతారో వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్లో రాస్తారు, ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుతారో వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తారు. ఓకేనా? వాళ్ళ అటోళ్ళు ఇప్పుడు మనకి ఇంతకు ముందు హై స్కూల్స్ ఉండేవి, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్, తెలుగు మీడియం హై స్కూల్స్. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుతారో ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తారు, ఎవరైతే తెలుగు మీడియంలో చదువుతారో స్కూల్ అంతా ఒకటే. బట్ దాంట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో రాస్తారు, ఇంగ్లీష్ మీడియం రాస్తారు. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంగ్లీష్ మీడియం తెలుగు ఎగ్జామ్ బెటర్ కదా, అంటే ఫైనల్ ఎగ్జామ్స్.
కాబట్టి అది జస్ట్ ఏంటంటే మీకు అడ్మిషన్స్ కోసం మ్యానిపులేట్ చేయడమే, అంత మించి ఏమీ లేదండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. సో బెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏది? అసలు ఏది బెస్ట్ కంట్రీ? నేనేమో రష్యా చదువుతా, ఇంకొకరేమో వియత్నాం అంటారు, ఇంకొకరేమో జార్జియా అంటారు, ఇంకొకరేమో కిర్గిస్తాన్ అంటారు. అసలు ఏది బెస్ట్ కంట్రీ? అసలు ఎలా తెలుసుకోవాలి బెస్ట్ కంట్రీ అంటే? సార్ బెస్ట్ కంట్రీ అంటే ఫస్ట్ సరిగా ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి అంటే, సో డెవలప్డ్ కంట్రీ అంటేనే మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై డిఫాల్ట్గా దొరుకుతుంది. సో కొంతమంది అంటారు మేమండి ఇండియా నుంచి కేర్ టేకర్స్, ఏపీ తెలంగాణ నుంచి కేర్ టేకర్స్, ఏపీ తెలంగాణ నుంచి చెఫ్స్, ఏపీ తెలంగాణ నుంచి అన్ని ఏపీ తెలంగాణ నుంచే ప్రొఫెసర్స్, లెక్చరర్స్. ఇవి కాదు, డెవలప్డ్ కంట్రీస్ అంటే బై డిఫాల్ట్ అన్నీ ఉంటాయి, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ పోయి ఇక్కడ నుంచి ఇండియా నుంచి బాడీ గార్డ్స్, తెలంగాణ నుంచి బాడీ గార్డ్స్, తెలంగాణ నుంచి చికెన్, తెలంగాణ నుంచి బిర్యానీ పంపించాల్సిన అవసరం లేదు. డెవలప్డ్ కంట్రీ అంటే బై డిఫాల్ట్గా మీకు బలంగా ఉంటారు, వీళ్ళు బలం చేకూర్చాల్సిన అవసరం లేదు. బలం చేకూరుస్తున్నారంటే అది అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని. సో ఎప్పుడైనా బలంగా ఉన్న కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ ప్లాన్ చేసుకోండి, మీకు అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తున్నారు, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్తున్నారు అంటే ఏంటంటే ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్, వెరీ పర్ఫెక్ట్, వెరీ స్టాండర్డైజ్డ్ ఉంటుంది. కాబట్టి సేమ్ లైక్ దట్ రష్యా కూడా 100% అమెరికా కంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. మీకు సెక్యూరిటీ అవ్వచ్చు, స్టాండర్డ్స్ అవ్వచ్చు, రూల్స్ అవ్వచ్చు, రెగ్యులేషన్స్ అవ్వచ్చు. ఓకేనండి, రష్యా ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంకా సెక్యూరిటీ పరంగా అయితే నెంబర్ 1 కంట్రీ. ఓకేనండి, మీరు చిన్న వాటికి ఏదో కమిట్, ఇప్పుడు మా చిన్న వాటికి ఏంటంటే కమిట్ అయ్యి మనం ఏంటంటే ఆఫర్లు ఇస్తున్నారు, డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఇంకోటి అనుకుంటే రేపు ఫ్యూచర్ ఆలోచించండి. ఈరోజు ఓకే, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేస్తారు? ఇప్పుడు నీట్ పేపర్ ఎలా వస్తారు, అల్లల్లాడిపోయారే. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాస్తారు, యూఎస్ఎంఎల్ ఎలా రాస్తారు? నీట్ పేపర్ కంటే 10 times కష్టంగా ఉంటుంది ఇవన్నీ. అసలు వే ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, వే ఆఫ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, మీకు అర్థమవుతుంది కదా? ఆ రేంజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి మనకి. ఏదో వెళ్ళాము ఏదో వచ్చామంటే ఇంకా మళ్ళీ నీట్ లాగా 1 లాంగ్ టర్మ్, 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, 3 మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ 1 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనుకోవచ్చు. ఇప్పుడు మంచి టైం ఉంది, మంచి ఇప్పటికే రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకోగలిగితే రేపు ఫ్యూచర్ అనేది సక్సెస్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రష్యా అనేది ఫైనల్ ఎక్స్ట్రాడనరీ. ఉజ్బెకిస్తాన్లు, కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు ఇవన్నీ రష్యాకి అసలు నథింగ్ అండి. మనం ఇండియా వైపు పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు, నేపాల్లు, భూటాన్లు, శ్రీలంకలు అలా ఉంటాయి ఇవన్నీ. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా ఒక మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, సక్సెస్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ రూట్ అనేది వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు బాగా ఎక్కాలి అనే చెప్తారు, ఎక్కడం ఇంపార్టెంట్ కాదు, రూట్ మీరు నడిచేది. సైకిల్ తొక్కమని నేను చెప్తా, అలా తొక్కండి, ఇలా తొక్కండి, అలా తొక్కండి, లేదా స్విమ్ ఎలా చేయండి, అలా చేస్తే మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది చెప్తా. అలా చేయడం కాదు, మీరు రేపు కొట్టేది. మేమైతే ఏదో చెప్తాము, యాజ్ ఏ కోచ్గా మేము గైడెన్స్ ఇస్తాము. మీరు రేపు అక్కడ పెయిన్ పడేది, మీరు అక్కడ చేసేది. ఆ పెయిన్ పడ్డా సరే, ఇప్పుడు పెయిన్ అనేది కామన్, బట్ మనం అల్టిమేట్గా రీచ్ అవుతాం లేదనేది ఇంపార్టెంట్, ఎంతవరకు రీచ్ అవుతాం అనేది. ఓకేనండి, రష్యా అనేది మీకు ఫైనల్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు ఏది లేదు ఊరికే చదువుతున్నారు కానీ ఏదో చైనా వాళ్ళంతా. మీకు కిర్గిస్తాన్ అనేది, జార్జియా అనేది, వియత్నాం అనేది, ఉజ్బెకిస్తాన్ అనేది అసలు చిన్న కంట్రీస్ అండి, ఏమి ఉండవు. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి చేస్తే, వాటికి అంత మించి ఏమి లేదు. మీకు కాదు వచ్చేది, వాళ్ళకి చేసిన వాళ్ళకి వస్తాయి. ఓకే, తర్వాత ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అది ప్రపంచంలో ఎక్కడ అసలు ఏంటి, అసలు ఆ డాక్యుమెంటే తెలియదు. అసలు ఆ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా, దాని మీద పేరు రాశారా, ఎక్కడన్నా పేరుంటో చూపించండి. అది నేనేదో క్రియేట్ చేసినట్టు. అది ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే నేను ఎప్పుడో అంటే మేము చాలా అడ్వాన్స్గా ఉంటాము. 2021 November 18th మీకు ఎన్ఎంసీ రూల్స్ వచ్చాయి. దాన్ని వెరిఫై చేయడం ఎలా అనేది అప్పుడే మేము అప్లై చేసాం. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చాలా మందికి ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మళ్ళీ వాడు పాపం చాలా మంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. ఇంతకుముందు మన ఏపీలో ఇప్పుడు మెడికల్ బోర్డు ఉంది కదా, ఏపీ మెడికల్ బోర్డు, రేపు రిజిస్ట్రేషన్ ఎందుకు ఇవ్వలేదు అనుకున్నారు? ఇందుకే ఇవ్వండి. నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, సార్ మీరు వీడియో చేస్తే బాగుంటుందని. ఎందుకు ఇవ్వలేదు రిజిస్ట్రేషన్స్? ఇలానే ప్రాపర్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వక, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక, ఒకరికొకరు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఒకే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళంతా 1400-1500 మంది.
డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. మిస్ మ్యాచ్ అవుతుంది ప్రోగ్రామ్. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఈ ఎన్ఎంసీ రూల్స్ అందుకు అంత క్లియర్గా ఉంది. అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెమ్మంది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అక్కడ ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చే డాక్యుమెంట్, వెరిఫై చేసి ఇచ్చే డాక్యుమెంట్. దాని పేరు మీద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎవరు దాని మీద రాయరు. బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అలా పాస్ అవుతుంది అనమాట. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎన్ఎంసీ వాళ్ళు చెక్ చేసుకున్నారు. అది నేను చెప్పట్లేదు, చెక్ చేసుకుని తెచ్చుకోమంటున్నారు వాళ్ళు. ఎన్ఎంసీ వాళ్ళు వెరిఫై చేస్తారు ఆ కంట్రీ మంచిదా కాదనేది. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు, ఇంకేమో కాదు. అది ఎవరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో అన్ని క్లియర్ కట్గా ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఉంటేనే ఆ కంట్రీ డిగ్రీ వేరేడ్ అవుతుంది. లేకపోతే తర్వాత ఫర్దర్గా ఇప్పుడు వచ్చారు కదా ఏపీ తెలంగాణ, అది ఏపీ రిజిస్ట్రేషన్స్ అందరూ అలా పోయి ధర్నాలు చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ప్రాపర్గా ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉన్న కంట్రీస్కి వెళ్ళండి. లేదా మేము ఇండియన్ ఫుడ్ పెడతాము, చాక్లెట్లు ఫ్రీగా ఇస్తాం, బిస్కెట్లు ఫ్రీగా ఇస్తామంటే జాయిన్ అవ్వద్దు. చాక్లెట్లు బిస్కెట్కి మీరు ఆశ పెడితే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం మీన్స్ నాకేం పోయేది, ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, కెరీర్ ఏముండదు. సో ఈ ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చింది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అదే నిన్న క్లియర్ కట్గా ఇచ్చారు కదా May 29th. అరే బాబు మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని క్లియర్ కట్గా 2వ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. అసలు కిర్గిస్తాన్లో ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎన్ని సంవత్సరాల డిగ్రీ? జార్జియాలో అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎన్ని సంవత్సరాల డిగ్రీ ఇస్తారు, ఎన్ని సంవత్సరాల రిజిస్ట్రేషన్ ఇస్తారు, అసలు ఇంటర్న్షిప్ ఉందా లేదా, అక్కడ లైసెన్స్ ఇస్తున్నారా లేదా? వియత్నాంలో అసలు ఎన్ని సంవత్సరాల ఎంబీబీఎస్ లైసెన్స్ ఇస్తున్నారా లేదా? అది ఇంగ్లీష్ మీడియమా కాదా? యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి ఎన్ని తెలుసుకోకుండా ఈ కంట్రీ బాగాలేదంట, రష్యా వచ్చేసరికి యుద్ధం జరుగుతుందంట, ఈ కంట్రీ వద్దు, కిర్గిస్తాన్ అంట ఇండియన్ ఫుడ్ పెడుతున్నారంట అడికి వెళ్దాం, లేదా వియత్నాం అంట చలిగా ఇవన్నీ చలి ప్రదేశాలు కాబట్టి వియత్నాం వచ్చేసరికి వేడి కంట్రీ అంటే అక్కడికి వెళ్ళిపోదాం. ఇలా కాదు డెసిషన్ తీసుకోవాల్సింది. అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, యూఎస్ఎంఎల్ఏ అంటే ఏంటి, రేపు క్రాక్ చేయాలంటే ఎంత స్టాండర్డ్స్ ఉండాలి, ఏ విధంగా ఎలాంటి కాలేజీలో చదవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, ఆఫర్స్, డిస్కౌంట్స్, ఇంకోటి ప్లాన్ చేసేద్దు. ముందు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.